చిన్నప్పుడు నేను మా నాన్న భుజాల మీద ఇలా కూర్చొని తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూసాను గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయానుభవం. ఇవాళ మన డేస్ ఛాలెంజ్లో డే 48. రోజు సండే కాబట్టి రెస్ట్ డే. సో ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరు కలిసి ప్లాన్ వేసాం ట్రిప్కి. జస్ట్ మా కునిగల్ నుంచి 60 కిలోమీటర్స్ ఆది చుంచుని. బస్సులో సైలెంట్ కూర్చోరా అంటే మా ఫ్రెండ్ అక్కడ పిల్లలు కళ్ళజోడు తీసుకుని దాంతో ఆడుకుంటున్నాడు. సర్లే ఇయర్ నేను ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ పెట్టండి గైస్. ఇంకా మ్యాటర్ ఏంటంటే ఈ గుడిలో ఎంట్రీ అవ్వాలంటే 2 ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో మెట్ల నుంచి రావచ్చు, ఇంకోటేమో డైరెక్ట్ పైకి వచ్చి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఎంట్రీ నుంచి అయితే మీరు డైరెక్ట్ బైక్ ఆర్ కార్లోనే వచ్చి పైకి డైరెక్ట్ గా ఒక్కసారి గుడి ప్రాంగణంలోకి ఎంట్రీ అయిపోగానే అసలు భలే పీస్ఫుల్ గా ఉంది. స్టార్టింగ్ వినాయకుడు ఉన్నాడు. వినాయకుడు కూడా దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయా. సుబ్రహ్మణ్య స్వామి కనబడ్డాడు. ఆయన కూడా దండం పెట్టుకుని ఇంకా లోపలికి వెళ్ళేటప్పుడు ఇంకా ఓల్డ్ మెమరీస్ అన్ని గుర్తొచ్చినాయి దెబ్బమాట. ఇంకా మెయిన్ గా ఈ గుడిలో దేవుడు ఎవరంటే శ్రీ కాలభైరేశ్వర స్వామి. దేవుని చూస్తా ఉంటే అలానే చూస్తూనే ఉండాలనిపించింది గైస్ అంతసేపు అయినా. మా అదృష్టం కూడా బాగుంది. ఉత్సవ విగ్రహాలు కూడా పక్కనే ఉన్నాయి గైస్. ఈ రోజు ఊరేగింపోయింది అనుకుంటా. ఈ గుడికి రావడం మూడోసారి. ఫస్ట్ 2 సార్లు మాత్రం రష్ ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం వీకెండ్ ఏమో గానీ ఫుల్ రష్ ఉంది గైస్. గుడి మా దర్శనం అవడానికి 1 అవర్ టైం పట్టింది గైస్. అసలు ఇంతకీ మీకు ఇది తెలుసా? కాలభైరేశ్వర స్వామి వాహనం ఎవరో తెలుసా? అవును గైస్, మీరు వినిపించుకుంది నిజమే, డాగ్. మెయిన్ గా విశేషత ఏంటంటే ఈ గుడిలో స్కల్ప్చర్స్ మాత్రం భలే ఉంటాయి గైస్. భలే చెక్కారు మొత్తం గుడి మొత్తాన్ని. చెప్పడానికి చూపించడానికి ఎంత ఉన్నా మీరు లైవ్ లో వచ్చి ఒకసారి చూస్తే మాత్రం భలే అనిపించింది గైస్. పక్కనే కొండ కూడా ఉండిద్ది. మేము లాస్ట్ టైం కొండ ఎక్కాము కానీ ఈసారి ఎక్కలేకపోయా, ఎందుకంటే వేడి చాలా ఉందని ఇద్దరికి. మీరు ఎవరైనా నియర్ బై ఉంటే ఒకసారి చూడండి గైస్, భలే ఉండిద్ది. టెంపుల్ విజిట్ చేయండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్ ది భోజనాలు ఉండే ఇక్కడ తినేసి ఇంకా వెళ్ళిపోయాం గైస్.